ఇక గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కారు కక్ష కట్టింది. విద్యార్థి సంఘాల నాయకులను కలవడానికి ఓయూకు వెళ్లిన నిర్బంధాలు విధిస్తోంది. అయితే అందులో భాగంగానే ఓయూకు వెళ్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్పేట్ పిఎస్ కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అలాగే గెల్లును పరామర్శించారు. పోలీసుల జులుంను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ సర్కారుకు పతనం ఆరంభమైందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రెడ్డి గారి ప్రభుత్వం గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేయాలని ఒక పథకం ప్రకారం మొదటి నుంచి వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో 503 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు చిన్న పేపర్ లీక్ అయిందనే అంశం మీద ప్రభుత్వానికి ముందే తెలిసి అసలు ఎగ్జామ్ పెట్టక ముందే దాన్ని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్న చరిత్ర ఆనాడు ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ రోజు ఇవాళ కావాలని చెప్పి టెక్నికల్ మిస్టేక్స్ ఇవాళ ఎగ్జామ్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎన్నో తప్పులని చెప్పి రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ నువ్వు వాల్యుయేషన్ లోపల చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి దీన్ని రివాల్యుయేషన్ చేయండి, లేకపోతే మళ్ళీ రీ ఎగ్జామ్ మనం కండక్ట్ చేయాలని చెప్పి హైకోర్టు తీర్పుని ఇచ్చినప్పుడు కూడా ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కనీసం చలనం లేకుంటే పోయింది. దీని మీద ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పోస్ట్ పోన్ అయ్యి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అభ్యర్థులు చాలా ఇళ్ళకి వెళ్ళి వ్యయ ప్రసారాలు కురిసి ఆర్థికంగా నష్టపోయి హాస్టల్ నుండి కూడా నష్టపోయారనే ఉద్దేశంతో అందరూ హైకోర్టు చెప్పినప్పటికీ ఇవాళ ఈ ప్రభుత్వం కావాలని తాత్సారం చేస్తుంది. కాబట్టి దీని మీద ఒక ఐక్య కార్యాచరణ అన్ని విద్యార్థి సంఘాలతో అనుకొని ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాట్లాడుకుందామని అనుకుంటే ఇవాళ ఈ ప్రభుత్వం చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తూ యూనివర్సిటీకి ఎంట్రీ అవుతున్న వెంటనే అసలు అటు ఓకముందే నడి రోడ్డు మీద అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళు అమర్పేట పిఎస్కు, లాలగూడ పిఎస్కు, ఉస్మాన్ సిటీ పిఎస్కు చాలా మంది మా విద్యార్థి నాయకులు తీసుకెళ్లారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్ని రోజులు ఇట్లా అరెస్ట్ చేయగలుగుతారు? ఎన్ని రోజులు ప్రజా ఉద్యమాన్ని తొక్కగలుగుతారు? ప్రజా ఉద్యమాలు ఆపే శక్తి వల్ల మీ ప్రభుత్వానికి కూడా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బేసజాలకు పోకుండా గ్రూప్ 1 విషయంలో డివిజన్ బెంచ్కు ప్రభుత్వం పోకుండా దాని ఎగ్జామ్ను క్యాన్సల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది.